సిస్టమ్ ఆర్టీసీ కదా అని అడ్డంగా పోతే కుదరదు. రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరిని వదిలేది లేదు. ట్రాఫిక్ పోలీసుల మజాకా. సిగ్నల్స్ పట్టించుకొని ఆర్టీసీ డ్రైవర్లను బాధేశారు. చలాన్లు రాసేసి భారీగా ఫైన్లు వసూలు చేశారు. రూల్ ఈజ్ రూల్, రూల్స్ ఫర్ ఆల్. సిగ్నల్స్ క్రాస్ చేసేవారెవరైనా సరే ఫైన్ కట్టాల్సిందే. ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాల వసూళ్లపై ఫోకస్ చేశారు. ప్రైవేటు వాహనదారుల నుంచైతే ముక్కుపిండి మరీ చలానాలు వసూలు చేసే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వెహికల్స్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించేది. అయితే పెండింగ్ బిల్లులు ఎక్కువైపోవడంతో ఇప్పుడు వసూళ్లపై సీరియస్ గా కాన్సంట్రేట్ చేశారు. మెయిన్ గా సిటీలో సిగ్నల్స్ బ్రేక్ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లపై ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. సిగ్నల్ జంపింగ్లతో పాటు బస్ బేలలో బస్సులు నిలపకుండా రోడ్డుపై అడ్డదిడ్డంగా బస్సులను నిలిపే ఆర్టీసీ డ్రైవర్ల నుంచి ఫైన్లు వసూలు చేస్తోంది ఈ చలాన్ డిపార్ట్మెంట్. బిజీ రోడ్లపై సిగ్నల్స్ దగ్గర బస్సులను వేగంగా నడిపి ఆర్టీసీ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్లపై స్పెషల్ కాన్సంట్రేట్ చేశారు ట్రాఫిక్ కాప్స్. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కిన డ్రైవర్ల నుంచి పెద్ద మొత్తంలో ఫైన్ వసూలు చేస్తున్నారు. ఈ చలానింగ్ సిస్టంలో దీంట్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కెమెరాస్ తోటి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్ కెమెరాస్ ఉంటాయి, చాలా జంక్షన్స్లో ఆటోమేటిక్ కెమెరాస్ తోటి నడుస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు అది పోలీస్ వెహికల్ అవ్వచ్చు, గవర్నమెంట్ వెహికల్ అవ్వచ్చు, ఆర్టీసీ బస్ అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఆ ఆటోమేటిక్ కెమెరాకి వెహికల్ ఏంటనే వ్యత్యాసం ఏమి ఉండదు. సో నార్మల్గా ఏంటంటే కొంత మీరు గవర్నమెంట్ వెహికల్ని కానీ లేకపోతే ఒక పోలీస్ వెహికల్ని కానీ ఫోటోగ్రాఫ్ చేయడం అనేది కొంత మనం అది అరుదుగా కనబడేటటువంటి విషయంగా మనం భావిస్తుంటాం. బట్ ఈ ఆటోమేటిక్ కెమెరాస్ అన్నింటిలో కూడా దానికి కెమెరాకి ఎటువంటి వ్యత్యాసం లేకుండా అన్ని వెహికల్స్ని ఒకేలాగా అది ఫోటోగ్రాఫ్ చేస్తూ ఉంటుంది. చలానింగ్ ట్రాఫిక్ రూల్స్ పాటించని బస్సులు 40,000గా లెక్క తేల్చారు పోలీసులు. ఇందులో ఆర్టీసీవి 15,000. ట్రాఫిక్ రూల్స్ ను వైలేట్ చేసిన ఆర్టీసీ బస్సుల నెంబర్ల ఆధారంగా యాజమాన్యానికి నోటీసులు ఇష్యూ చేసింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అలా వచ్చిన నోటీసుల ఆధారంగా రూల్స్ ఫాలో కాని డ్రైవర్లను ఫైండ్ అవుట్ చేస్తోంది ఆర్టీసీ. వారి శాలరీ నుంచి ఫైన్ అమౌంట్ ను డిడక్ట్ చేసి ఈ చలాన్లు పే చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. గతేడాది ఒక్క ఆర్టీసీ నుంచే ఈ చలానాలతో 30 లక్షల ఫైన్ వసూలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లకు మెమోలు కూడా ఇష్యూ చేశారు. కేసు సీరియస్ అయితే వారిలో కొంతమందిని డ్యూటీ నుంచి కూడా తొలగించారు. బస్సెస్ కూడా అటువంటి ఈ చలానింగ్ సిస్టంలోనే వాళ్ళకు కూడా చలాన్స్ పంపించడం జరిగిందనమాట. సో దాంట్లో కూడా దాదాపు ఈ చలాన్స్ మొత్తం కూడా మాకున్నటువంటి 40 లక్షల పైచిలకు చలాన్స్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో బస్సెస్ మీద దాదాపుగా 40,000 చలాన్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ 40,000 చలాన్స్లో కూడా ఆర్టీసీ బస్సెస్కి అప్రాక్సిమేట్గా ఒక 15,000 చలాన్స్ వాళ్ళ మీద పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఈ 15,000 చలాన్స్ మీద నుంచి కూడా రియలైజ్ అవ్వాల్సిన అమౌంట్ అరౌండ్ 30 lakhs దాకా ఉందన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళందరికీ అంటే ఆర్టీసీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి చలానింగ్ జరుగుతుంటుంది అనేది ఎండి ఆర్టీసీ పేరు మీద ఆ బస్సెస్ అన్ని కూడా రిజిస్టర్ ఉంటాయి కాబట్టి ఈ చలానింగ్స్ అంతా కూడా ఎండి ఆర్టీసీ వారికి పంపించడం జరుగుతుంది. ఆర్టీసీతో పాటు నో పార్కింగ్ ప్లేస్లలో నిలిపే గవర్నమెంట్ వెహికల్స్ నుంచి కూడా ఫైన్ వసూలు చేసే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు.